స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరి బాగా ఆదరిస్తున్నారు, బాగుంటున్నాయి అంటున్నారు. ప్రోగ్రామ్స్ చాలా బాగుంటున్నాయి. మీ సలహాలు, మీ సూచనలు బాగున్నాయి. సక్సెస్ మంత్రాలు బాగుంటున్నాయి. మీరు ఇచ్చే దీనివల్ల ప్రోగ్రామ్స్ వల్ల మేము బాగా స్ఫూర్తి పొందుతున్నాం, ప్రేరణ పొందుతున్నాం. చాలా బాగా ఉంటున్నాయి ప్రోగ్రామ్స్. చేయండి అంటున్నారు. చాలా సంతోషం. చాలా బాగా ఆదరిస్తున్నారు. లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలా మంది బాగా స్పందిస్తున్నారు. బాగా దీంట్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మేము చాలా వ్యాపారాలు కానీ ఇటు కానీ ఉపయోగపడుతున్నాయి. మా కాలం మేము నిలబడటానికి, డబ్బు సంపాదించాలి. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు మాకు ఎంతో విధంగా ఉపయోగపడతా ఉంటున్నారు. అలాగే సక్సెస్ మంత్రం గురించి కూడా మేము చెప్తున్నాం. సక్సెస్ అనేది మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు. సక్సెస్ అనేది మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు. సక్సెస్ అనేది ఒక నుంచి లాక్కుంటూ వచ్చేది కాదు. సక్సెస్ అనేది మనల్ని మనం క్రియేట్ చేసుకుని, మనల్ని మనం మోల్డ్ చేసుకునేది ప్రక్రియ సక్సెస్. మనం ఎలా ఉండాలి, మార్కెట్లో ఎలా ఉండాలి, మనం మోల్డ్ చేసుకోవాలి. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అది ఏదో అదృష్టం కొద్దిగా అతను 100 ప్లాట్లు అమ్మాడు అనేది అది ఎవరికో కొంతమందికి చెల్లుద్ది తప్పితే, మరి మనం కృషి, మన పట్టుదల, మన ఆత్మవిశ్వాసం, అకుంఠితమైన దీక్ష, పట్టుదల, కృషి ఇవి ఉంటేనే మనం విజయం సాధించగలుగుతాం. మరి కొంతమంది సక్సెస్ స్టోరీస్ ఎందుకు చెప్తా అంటే మీకు స్ఫూర్తి, ప్రేరణ కలగడానికే చెప్పడం జరుగుతుంది. చాలామంది చదువుకుంటున్నారు. చదువుకుంటే మేము కాలం మీద మేము నిలబడతాం అనే ఒక ఇదిగా చదువుకున్నా కూడా కొంతమంది ఉద్యోగాలు వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నారు. ఈ ఉద్యోగం చేయాలి, చదువుకు తగ్గ ఉద్యోగం లేక చిన్నపోతున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో కొంతమంది కాలం వెళ్ళిపుచ్చుతున్నారు. మరి చదువుకు తగ్గ ఉద్యోగాలకు తగ్గ వేతనాలు లేవు, జీతాలు లేవు మరి అని వాపోతున్నారు. మరి చదువుతో పాటు ఇప్పుడు ఏదో ఒక విద్య ఉండాలి పిల్లలకి. మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టగలిగేదే విద్య. మరి స్వామి వివేకానంద గారు అన్నట్టు మన కాళ్ళ మీద మనం నిలబడగలిగేదే నిజమైన విద్య. విద్యను దాతుకు యానం అక్షరం చేసిన విద్య అనే పదం ఏర్పడుతుంది. మరి ఏది వెలుగునిస్తుందో అదే విద్య. మరి మన విద్యతో పాటు ఏదో విద్యలో మనం రాణించి, విద్యలో కూడా రాణించి ఉండాలి. వృత్తులు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది. సమ్మర్లో చాలామంది ఈ ఏసీ మెకానిజం, తర్వాత కూలర్ మెకానిజం, టీవీ మెకానిజం, ఇంకా ఈ రకరకాలుగా ఈ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ట్రైనింగ్ నేర్పుతూ ఉంటారు. కంప్యూటర్ స్కిల్స్ కానీ, ఈ సాఫ్ట్వేర్, హార్డ్వేర్. చూడండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. చాలా కోర్సులు నేర్పుతున్నారు. జనశిక్షణ సంస్థ ఉంది. గవర్నమెంట్ తరఫున కొన్ని ఉన్నాయి, ప్రైవేట్ తరఫున ఉన్నాయి. మరి వెళ్ళి నేర్చుకుంటే 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు సెల్ ఫోన్ మెకానిజం అని. మరి సెల్ ఫోన్లు విపరీతంగా వాడుతున్నారు. సెల్ మెకానిజం కూడా మరి నేర్చుకుంటే రోజు 2,000, 3,000, 5,000 కూడా సంపాదించామని చూసాం. మరి సెల్ ఫోన్ మెకానిజం. అలాగే ఈ ఏసీలు, సమ్మర్ వచ్చినప్పుడు ఏసీలు, ఈ కార్లు, ఏసీలు చెడిపోతూ ఉంటాయి. ఇంట్లో ఏసీలు కానీ అవి కూడా నేర్చుకుంటున్నారు. మరి చేతి వృత్తులు కూడా ఏదో ఒకటి రాణింపు ఉండాలి. చదువుంటే సరిపోదు. ఈ కంప్యూటర్ టెక్నికల్ స్కిల్, డిగ్రీ చదివి ఉద్యోగం లేక కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి ఈ పరిస్థితి కంప్యూటర్ అవుతున్న ప్రతిదానికి అని అంటాను. అట్లాంటి స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పుకొని మరి వాళ్ళు కూడా బతుకుతున్నారు. హోమ్ ట్యూటర్లకు ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్పుకొని బతుకుతున్నారు మరి చాలామంది. చూడండి, మరి అలాగే అట్టు, ఇడ్లీ, పునుగు అలాంటి చిన్న వేసుకొని పార్టీ మనం అనుకుంటాం. చిన్న పునుగులు అమ్ముకునే వాళ్ళు వీళ్ళకి ఏమొచ్చింది, వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆ ఉల్లిపాయలు కోసుకొని తోపుడు బండి మీద పునుగులు, బజ్జీలు, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ వేసుకొని, ఉల్లిపాయలు కోసుకొని 2 రకాల చట్నీలు పెట్టుకొని అమ్ముకొని సాయంత్రం నైట్ అయ్యేసరికి 10 4 స్టార్ట్ అవుతున్నారు. రాత్రి 10 1000 రూపాయలు కళ్ళ చూస్తున్నారు. మరి మీరు అనుకుంటారు తోపుడు బండి మీద ఏమొచ్చేదని. అలాగే బజ్జీ, మిక్చర్ ఇవన్నీ చేసి కూడా అమ్మి సంపాదించుకుంటున్నారు. రోజు 1000 రూపాయలు, 500 నుంచి 1000 రూపాయలు ఆడుతూ సంపాదించుకుంటున్నారు. మరి బజ్జీ మరమరాలు వేసి మిక్చర్లో తయారు చేసి, నిమ్మకాయ పిండి, ఉప్పు, కారం వేసి మిక్చర్ తయారు చేసి మరి సంపాదించుకుంటున్నారు. అలాగే మరి చూడండి, ఇప్పుడు ఎవరు కూడా ఒక పని చేయట్లేదు. ఒక పని చేస్తూ ఎన్ని చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. పశువులు కాసేవాళ్ళు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇదిలాగా అయిపోయింది. ప్రతి ఊళ్ళు కూడా సైడ్ రియల్ ఎస్టేట్ అని ఇంకోటి అని పని చేసుకుంటున్నారు. ఫైనాన్స్ చేసుకున్నారు.
మరి ఒకతను పొద్దున్నే ఇడ్లీ అట్టు భార్య వేస్తూ ఉంటే అది అమ్ముతాడు. మళ్ళీ 10, 11 అయ్యేసరికి మళ్ళీ సోడా బండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. భార్య కూరగాయలు అమ్ముతూ ఉంటుంది, భర్త సోడా మిషన్ అమ్ముతూ ఉంటాడు. వాళ్ళు ఇంకో చోట మీరు చూడండి రకరకాల పనులు చేస్తూ వాళ్ళు పాలు ప్యాకెట్లు కూడా డెలివరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు పొద్దున్న లేచి. పేపర్ బాయ్గా పేపర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైం పిల్లలు స్టూడెంట్స్ ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది, ఈ బైండింగ్ షాపులు అట్లీట్లు కూడా పనులు చేసుకుంటున్నారు. చాలా జిలేబీస్ కూడా సంపాదిస్తున్నారు. సమోసాలు అవి చుట్టడం, జిలేబీలు, సమోసా జిలేబీ. ఇక్కడెక్కడ వేరే ఊళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు టీ కొట్లు పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మన వాళ్ళు నామోషి పడుతుంటే వేరే వాళ్ళకి చోటు ఇచ్చినట్టు. మీరు ఆలోచించండి, నామోషి పడితే రోజు మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎవరు మనకి మరి భోజనం పెట్టరు, ఎవరు మనకి డబ్బులు అవసరం అంటే మనం ఎవరు కూడా అవసరానికి ఎవరు లేవని అంటారు. లేకపోతే ఏదో ఒకటి సాగు చెప్పుకొని తప్పించుకునే దారంలో వెళ్ళిపోతూ ఉంటారు. ముందు వాళ్ళ పిల్లలు ఎవరి కుటుంబం వాళ్ళ సమస్యలు వాళ్ళకి సరిపోతూ ఉంటాయి. కొంతమంది మరి మాకు సరిపోతుంది, మరి మాకు చాలట్లేదు, ఇంకా నువ్వే ఇస్తే తీసుకుంటాం, మా పరిస్థితి బాగాలేదు అంటున్నారు. నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా. మరి మీరు అలాంటి సిచ్యువేషన్ అన్ని ఖర్చులు పెరిగిపోయి ఆదాయాలు పెరగట్లేదు, ఖర్చులు పెరిగిపోయి విపరీతంగా. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి, ధరల అదుపులో లేవు. మరి అది చూడండి. మరి అందుకని చాలా జాగ్రత్తగా రూపాయి సేవ్ చేసుకొని, మరి ఎంత వచ్చినా కూడా రూపాయి వచ్చిందంటే ఎంతో కొంత సేవ్ చేసుకుంటే అది మీ అవసరాలకు, అత్యవసరాలకు, ఎమర్జెన్సీకి మీకు ఉపయోగపడుతుంది. పొదుపు అనేది మీకు చేయండి. వచ్చిన దాంట్లో ఏం చేస్తాను దీంట్లో పొదుపు అనుకోకుండా రోజుకు ₹100 దాచుకున్నా మీకు నెల వచ్చేసరికి 3,000 సేవ్ అవుతుంది. ఆ పొదుపు అనేది మీకు అత్యవసరాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తుకు దేనికో దానికి ఉపయోగపడుతుంది. పిల్లలు చదివించాలి. చదువు వలన ఉపయోగం లేదని నేను అనట్లే, చదువుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటున్నారు. గవర్నమెంట్ జాబులు పోస్టులు పడినప్పుడు వెళ్ళి కొన్ని జాగ్రత్త శ్రద్ధ పెట్టి చదివిన వాళ్ళు పైకి వస్తున్నారు, పైలోకి వస్తున్నారు. ఉన్న మరి సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి వాపోయాడు ఆయన ఏదో ఫంక్షన్లో. ఇంగ్లీష్ రాని వాళ్ళు గుమస్తాలుగా, ప్యూన్లుగా, అటెండర్లుగా మిగిలిపోయాం మేము. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అని ఆపాడు. కాబట్టి మరి మాతృభాష తెలుగు మనం మరొద్దు, మాతృభాషను మనం మర్చిపోవాలని నేను అనట్లేదు. మాతృభాషతో పాటుగా ఇంగ్లీష్ కూడా మీరు డిక్షనరీ తీసుకొని ఇంగ్లీష్ కూడా మీరు వొకాబులరీ పదజాలం ఉంటాయి, తెలియని పదాలు నేర్చుకోండి. తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు తీసుకొని తెలియని పదాలు ఏమైనా ఉంటే మీరు రాసుకొని దాన్ని తెలుసుకుంటూ ఉంటే, ముందు వొకాబులరీ తెలుసుకుంటే, పదజాలం తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఇంగ్లీష్ పేపర్ దగ్గర పెట్టుకొని ఒక ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇంగ్లీష్ కూడా ఫ్లూయెన్సీ ఈజీగా వచ్చింది. మరి అక్కినే నాగేశ్వరరావు 8th క్లాస్ చదివారు. రోజు హిందీ పేపర్ చదివి మరి ఆయన నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు చదివి 8th క్లాసే. రోజు హిందీ పేపర్ చదవడం అతను హిందీ నేర్చుకున్నాడు. తెలియని పదాలు శ్రద్ధ అనేది ఉంటే ఆటోమేటిక్గా మరి తెలియని పదాలు ఏమైనా ఉంటే కొత్త పదాలు రాసుకోవడం, దానికి డిక్షనరీ తీసుకొని చూసుకొని తెలుసుకొని ముందుకు పోతూ ఉంటే, చదువుకుంటూ ఉంటే మీకు కొద్దిగా అర్థమవుతుంటుంది. ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటుగా నేను నేర్చుకుని ఉద్యోగాలు ఆయన క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉండడం నాకు క్వశ్చన్ అర్థమయ్యేది కాదు. మరి ఇంగ్లీష్ రాళ్ళు అలా కానీ బాధపెట్టడం నాకు బాధపడ్డాడు. ఆర్ నారాయణమూర్తి సినీ నటుడు, పీపుల్ స్టార్. మరి ఇంగ్లీష్ రాక మరి మేము ఫీల్డ్గా అటెండర్లుగా ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మగ్గిపోవాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళేమో మరి ఇంజనీర్లు, డాక్టర్లు, ఈ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు, ఐఏఎస్లు, కలెక్టర్లు అయిపోయారు అని ఆపేవాడు. మరి ప్రతిదానికి ఇప్పుడు మరి మీరు స్కిల్స్ కూడా చూస్తున్నారు, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా అడుగుతున్నారు కొన్ని దీంట్లో, మార్కెటింగ్లో కానీ వెళ్ళినా కూడా, ఉద్యోగాలకు వెళ్ళినా కూడా. కాబట్టి ఈ సమ్మర్లో మీరు వృధా చేయమాకండి. సమ్మర్లో మీరు ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ఏమన్నా లోటుపాట్లు ఏమైనా ఉంటే సవరించుకొని ముందుకు వెళ్ళండి. చోట ఫెయిల్ అయినా మరి ఇంకో చోట మీరు సక్సెస్ అవుతారు. మీరు నిరుత్సాహపడమాకండి, ధైర్యంతో ముందుకు పొండి. నేను అనేది అది, మీరు ముందుకు వెళ్ళాలని, మీరు బాగా ఫైల్లోకి రావాలని వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ బాగా నచ్చుతున్నాయి. ఈ ఇసుకు కంటి గండ ఈ బాగా మాకు స్ఫూర్తి కలుగుతుంది అంటున్నారని ఈ సబ్జెక్టే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ధనమూలం యుద్ధం జరుగుతుంది. పొద్దున్న వేస్తే డబ్బుతో ముడిపడి ఉంది. మన కాలు తీసి కాలు బయట పెడితే ఖర్చు, మరి డబ్బు లేనిదే మరి ఏది మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి. మరి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా మనం డబ్బు సంపాదించాలి. ఆటో వాళ్ళు కూడా మరి
సంపాదిస్తున్నారు సైడ్ ఏదో మరి చెప్పి మనం ఎన్నో స్ఫూర్తి కథలు చెప్పాము. మొక్కలు ఈ కూరగాయ ఈ మొలకెత్తిన విత్తనాలు కొట్టి వేయడం ప్యాకెట్లు తయారు చేసి, అది కర్బూజా మొక్కలు, పుచ్చకాయ మొక్కలు ఈ బాక్సులు తయారు చేసి బాక్స్ ఎంత ట్రే ఎంత అని చెప్పేసి మేము చెప్పుకున్నాం. మరి చాలామంది మరి ఖాళీగా ఉండరు, కొంతమంది ఖాళీగా ఉండరు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదో ఒకటి పనికి అలవాటు పడిపోయి ఉంటారు, ఏదో పని చేస్తూనే ఉంటారు. చేతి వృత్తి కూడా నేర్చుకోండి, మీరు నామోషి పడమాకండి. కేక్ వేయడం కూడా నేర్పుతున్నారు. ఇప్పుడు వారం రోజుల్లో ఇది డెమో నాకు చూపిస్తూ ఉన్నారు. కేకు ఇలాగే నేను నేర్చుకుంటే అది కూడా ఒక 4-5 రోజుల్లో మీకు వచ్చేసింది. చూస్తే కేకులు వేయడం, తయారు చేయడం, తర్వాత ఈ జిలేబీలు తయారు చేయడం, వేయడం, తర్వాత సమోసా చుట్టడం, ఎలాగ కలుపుతున్నారు, ఏంటి ఆ మసాలా వేసి కుర్మ కూర ఇవన్నీ ఎలా కలుపుతున్నారు దాంట్లో అనేది ఒకసారి 2-3 సార్లు చూస్తే మీరు ఈజీగా పట్టేస్తారు. అదేం బ్రహ్మవిద్యం కాదు. అది కూడా నేర్చుకుంటే ఏదో ఒక కాలగమనంలో మీకు ఉపయోగపడుద్ది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అది కోర్స్ పెట్టి చెప్పేది అదే కదా, బజ్జీలు, పునుగులు, ఇడ్లీలు ఎలా ఏంటి వ్యవహారం అనేది నేర్పి మరి అది ఏం లేని వాళ్ళు కూడా నేర్చుకుని అటు ఇడ్లీ మాస్టర్లు ఇప్పుడు సంపాదిస్తున్నారు 1500. ఒక పూట పనికి వెళ్ళి వాళ్ళు మరి బాగానే సంపాదించుకుంటున్నారు. 2 పూటలు వెళ్తుంటే రోజుకి 2000 అలా వస్తున్నాయి. అలాగే ఈ పూలు సీజన్, ఈ పూలు కట్టి వాళ్ళు 10 నిమిషాలు పూలు కడతారంట ఈ పూల దండలు. మరి పూల దండకి 50 రూపాయలు తీసుకుంటారు. అలా ఈ సీజన్లో 2000 సంపాదించినట్టే చెప్పాడు. మధ్యాహ్నం 2ంటికి 1500 వచ్చేసాయి అని అన్నాడు. నేను ఆశ్చర్యంగా 10 నిమిషాల్లో దండ కడతాను, ఇన్ని దండలకి ఎంత అని ఇస్తారు. మరి వాళ్ళ పైన 2-3 లక్షలు వాళ్ళకి మిగులుతాయంట. పెట్టుబడి పెట్టి దండలు తయారు చేసి సప్లై చేసేవాళ్ళని ఫంక్షన్ అలాగే డెకరేషన్ లైట్లు ఈ డెకరేషన్ లైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. అలాగే ఈ పొట్లాలు పార్సిల్ కర్రీస్ పాయింట్లో కానీ పార్సిల్ కట్టెవుల్లో ఆ రోజుగా పూటకి 600 సంపాదిస్తున్నారు. టిఫిన్ పొట్లాలు పార్సిల్ కట్టేవాళ్ళు 600 సంపాదిస్తున్నాడు ఒక అతను చెప్పాడు. అలాగే సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వెళ్తే మళ్ళీ ఒక 600 1200 రోజుకి సంపాదిస్తున్నారు. మీరు చూసుకొని కార్ డ్రైవింగ్ అని అది నేర్చుకోండి. డ్రైవింగ్ కూడా ఇప్పుడు ఏది ఉపయోగపడుతుంది మీరు సమ్మర్లో సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు ఈ వయసులో మరి మీరు చాలా ఉత్సాహంగా ఉరకలేసి ఉత్సాహంగా ఉంటారు. మీరు బాగా ఆలోచించడానికి, బాగా ముందుకెళ్ళడానికి మంచి సమయం ఇది. ఈ సమ్మర్ని వృధా చేయమాకండి. కాలం పోతే తిరిగి రాదు కాలం. ఏదైనా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. ఖాళీ టైంలో కూడా మీరు టైంను చదువుకున్నాం మేము మాకు పర్వాలేదు అనుకొని కూడా మీరు కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చివరికి డ్రైవర్లుగా కూడా బతుకుతున్నారు. ఈ డిగ్రీ చదివి కూడా ఉద్యోగాలు కొంతమంది కార్ డ్రైవర్లుగా వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి అతను వాళ్ళు అది అలా కలిసింది. అతను బార్ నడిపి దివాలా చేసి మరి అతను చివరికి ఈ కార్ డ్రైవర్ని ఆర్టింగ్లకి పంపిస్తున్నాడంటే దాని మీద ఒక 20,000 వస్తున్నాయి. మళ్ళీ ఈయన కూడా ఆర్టింగ్లు ఉంటే వెళ్ళిపోతున్నాడు కార్ డ్రైవర్గా. 40,000 సంపాదించుకుంటున్నారు. చూడండి మరి స్కూల్కి బంధువులు ఒక్కసారి జారి పడితే ఎవరు పలకరించలేదు. అందరూ చిన్నబుచ్చేవాళ్ళు. ఆ పని ఈ పని సలహాలు ఇవ్వమంటే ఇస్తారు. సహాయంకి వచ్చేసరికి ఎవరు 100 సలహాలు 1000 సలహాలు ఇవ్వమన్నా కూడా ప్రతి ఒక్కరు ఇస్తారు. సహాయానికి వచ్చేసరికి అందుకని ప్రార్థించే పెద్దల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని మరి మదర్ తెరీసా గారు కానీ ఇంకెవరైనా ఎవరు చెప్పినా కూడా మానవ మరి 10 మందికి మనం సహాయం చేస్తేనే మనకి ఇది నిలబడుద్ది మంచిగా. మన భగవంతుని దృష్టిలో మనకి మరి అదే మనం చేసిన మంచి మనకి నిలబడి ఉంటుంది. మనకి ఇది చేసుద్ది. కాబట్టి మిత్రులారా మరి మీరు దీంట్లో మంచి ఉంటే తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.